హాయ్ ఫ్రెండ్స్, ఆయిల్ వీడియోతో థర్డ్ టైం వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. మీరు అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుందాం. సేమ్ ఆయిల్ ప్రాసెస్ వీడియోని ఇది థర్డ్ టైం వీడియో పోస్ట్ చేయడం. ప్రతిసారి ఒకటే ఆయిల్ డబ్బాతో ప్రిపేర్ చేస్తుంటాను ఈ ఆయిల్, కానీ ఈసారి 2 డబ్బాలతో ప్రిపేర్ చేస్తున్నాను. లాస్ట్ టైం అప్లోడ్ చేసిన వీడియోలో ఫస్ట్ కామెంట్ ఇదేం ఆయిల్ అని. ఇది కోకోనట్ ఆయిల్ అండి. దీని గురించి నేను ఏం ప్రమోట్ చేయడం లేదు. నాకు మ్యారేజ్ అయ్యి అత్తవారింట్లో అడుగు పెట్టిన దగ్గర నుండి మా ఇంట్లో ఈ ఆయిల్ చూస్తూనే ఉన్నాను. ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు పొట్టకి వేడి తగ్గడానికి మనం ఆయిల్ అప్లై చేసుకుంటాం కదా, అప్పుడు కూడా మా వారు ఈ ఆయిల్ అప్లై చేసేవారు. ఈ ఆయిల్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటూ భలే ఉంటుందని మాత్రం నేను చెప్పడం లేదండి. అప్పటి నుండి మేము వాడుతున్నామని మాత్రమే చెప్తున్నాను. ఈ ఆయిల్ మా వారు బిగ్ బాస్కెట్ యాప్ లో ఆర్డర్ పెడుతుంటారు. గుంటూరులో ఉషోదయలో కూడా దొరుకుతుంటుంది. ఇది కేరళలో కర్రీస్ లో యూజ్ చేస్తుంటారంట. నాకైతే డీటెయిల్ తెలియదు. మీకు కావాలి అని అనుకుంటే తెలుసుకొని మాత్రమే యూజ్ చేయండి. నెక్స్ట్ ఈ ఆయిల్ లో యూజ్ చేసేది ఉసిరికాయలు. జనరల్ గా వాతావరణం మార్పుల వలన, వేడి వలన, ఒత్తిడి వలన, అనారోగ్య సమస్యల వలన, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వలన మనకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంటుంది కదా, వీటన్నిటికీ హెల్ప్ అయ్యి జుట్టు పెరిగేలా చేస్తుంటుంది. ఈ ఆయిల్ లో నేను నెక్స్ట్ యూజ్ చేసేది ఆనియన్స్. తొక్కు యూజ్ చేయొచ్చు, లోపలిది మొత్తం యూజ్ చేయొచ్చు. ఈ ఆనియన్ లో పొటాషియం వంటి పోషకాలతో ఒత్తైన జుట్టు పెరగడానికి హెల్ప్ అవుతుంది. మందార ఆకు గురించి కానీ, మందార పువ్వు గురించి కానీ, కరివేపాకు గురించి కానీ హెయిర్ కి ఎంత హెల్ప్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హెయిర్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ తీసుకోవాలి అని అంటే కన్ఫర్మ్ గా నెంబర్ 1 ప్లేస్ లో ఈ 3 ఉంటాయి. నెక్స్ట్ మెంతులు కానీ, అవిసె గింజలు కూడా అలానే చాలా మంచివి హెయిర్ కి. ఇవి 2 అవిసె గింజల్లో హెయిర్ కి హెల్ప్ అయ్యే విటమిన్స్ ఉంటాయి. అందువలన జుట్టు రాలకుండా చేస్తుంటుంది. ప్రతిసారి నేను మందార పూలు ఎక్కువ యూజ్ చేసేదాన్ని. మిగతావన్నీ ముందే తెచ్చి పెట్టేసుకునేదాన్ని. మందార పూలు లాస్ట్ లో తెచ్చుకునేదాన్ని. ఈసారి మా అక్క వాళ్ళ ఊరు వెళ్ళాను. అక్కడ మందార చెట్టుకి పువ్వులు కానీ, ఆకు కానీ చాలా బాగా నచ్చేసి తెచ్చేసుకున్నాను. ఫ్రెష్ గా తెచ్చుకున్న ఆకులు, పువ్వులు వాడిపోయాయి. 2 డబ్బాల ఆయిల్ యూజ్ చేస్తే 1.5 ఆయిల్ వచ్చింది. ఇంత ఆయిల్ తగ్గింది. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి